పోస్ట్ ఆఫీస్ స్కీమ్. పోస్ట్ ఆఫీస్ పథకం చిన్న మొత్తాల్లో పొదుపు, లక్షల్లో ఆదాయం ఎలాగంటే అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చిన్న మొత్తాల పొదుపు సంస్థ వారికి. అలాగే మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవాలి. ఈ విషయంలోకి వెళ్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రసిద్ధ పొదుపు పథకం. ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై 7.1% వార్షిక వడ్డీని అందిస్తున్నారు. పీపీఎఫ్ పథకం కింద మీరు కనీసం సంవత్సరానికి ఒకసారి డబ్బును డిపాజిట్ చేయాలి. మీరు కోరుకుంటే మీరు ప్రతి సంవత్సరం పీపీఎఫ్ ఖాతాలో ఒకేసారి డబ్బును జమ చేయవచ్చు, లేదా డబ్బును వాయిదాల్లో కూడా జమ చేయవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో సంవత్సరంలో కనీసం 500, గరిష్టంగా 1,50,000 వరకు జమ చేయవచ్చు. మీరు వాయిదాల్లో డబ్బును జమ చేస్తుంటే మీరు కేవలం 50 రూపాయల వాయిదా వేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతా 15 సంవత్సరాల్లో మెచ్యూరిటీ అవుతుంది. కానీ మీరు కోరుకుంటే మీరు ఒక ఫారం నింపడం ద్వారా దాన్ని 10 సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. పీపీఎఫ్ ఖాతాను ఏదైనా బ్యాంకుల్లో తెరవచ్చు. మీకు కావాలంటే మీరు మీ సమీప పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పీపీఎఫ్ ఖాతాను కూడా ఓపెన్ చేయొచ్చు. మీరు మీ పీపీఎఫ్ ఖాతాలో 10 సంవత్సరం 50,000 జమ చేస్తే 15 సంవత్సరాల తర్వాత అంటే మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం 13,56,070 రూపాయలు లభిస్తుంది. ఇందులో మీ పెట్టుబడిలో 7,50,000 వడ్డీ, 6,06,070 రూపాయలు అసలు వస్తాయి. పీపీఎఫ్ ఖాతాకు సంబంధించి మీరు ఒక విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు సంవత్సరంలో కనీసం 500 కూడా జమ చేయకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది. అయితే పెనాల్టీ చెల్లించడం ద్వారా దాన్ని మళ్ళీ రీయాక్టివేట్ చేయవచ్చు. మీరు పీపీఎఫ్ ఖాతాలో రుణ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. పీపీఎఫ్ అనేది ప్రభుత్వ పథకం, అందువల్ల ఈ ఖాతాలో మీరు రుణ పథకాన్ని కూడా పొందవచ్చు. అనేది ప్రభుత్వ పథకం, అందువల్ల మీ ఖాతాలో జమ చేసిన ప్రతి పైసా పూర్తిగా సురక్షితం. పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత మీరు 5 సంవత్సరాల ముందు డబ్బును ఉపసంహరించుకోలేరు. 5 సంవత్సరాల తర్వాత తీవ్రమైన అనారోగ్యం, పిల్లల విద్య వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులకు మాత్రమే పీపీఎఫ్ ఖాతాను డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.